నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విద్యుత్ బిల్లులపై అదనపు ఛార్జీల భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన. సంక్రాంతి పండుగ నేపథ్యంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు. డీఎస్పీ జనార్దన్ రావు హెచ్చరిక. స్థానిక రజక చెరువు వద్ద నిర్మిస్తున్న అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు పోలీసులు, మున్సిపల్ అధికారులు అడ్డుకోవడం దుర్మార్గమని అంబేద్కర్ విగ్రహ నిర్మాణ కమిటీ గౌరవ అధ్యక్షులు పిల్లి విద్యాసాగర్ అన్నారు. స్థానిక రజక చెరువు కూడలిలో జనవరి 7న జరిగిన ఘటనపై ఐతానగర్ శ్రీ పొట్టి శ్రీరాములు కమ్యూనిటీ హాలులో విగ్రహ కమిటీ బుధవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో విద్యాసాగర్ మాట్లాడుతూ 1992లో అప్పటి కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నిర్మాణానికి ఇచ్చిన అనుమతులను సైతం బేఖాతరు చేసి పోలీసులు చేసిన జులుంను ప్రశ్నించారు. దళితులు ఆరాధ్య దైవమైన అంబేద్కర్ విగ్రహాలను తొలగించాలన్న ప్రభుత్వ విధానాలను దుయ్యబట్టారు. ఎందరో మహనీయులు, ఐఏఎస్, ఐపీఎస్ విద్యావంతులు, మేధావులు ఫలితంగా ఏర్పడుతున్న అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించాలన్న ఆలోచన చేయటం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. భారత రాజ్యాంగ నిర్మాత విగ్రహ ఏర్పాటుకు ఆటంకం తలపిస్తే సహించేది లేదని అన్నారు. దళితులంతా ఏకమై ఉద్యమిస్తామన్నారు. స్థానిక మంత్రి చొరవ చూపాలన్నారు. గత రాత్రి తెనాలి ఐతానగర్ రజక చెరువు దగ్గర నిర్మాణం తలపెట్టినటువంటి అంబేద్కర్ స్టాచ్యూ మరి అది 1992లో మున్సిపల్ వారి పర్మిషన్కి దాన్ని దరఖాస్తు చేసుకోవడం జరిగింది. 97లో కౌన్సిల్ వారు తీర్మానం చేసి దానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. సంబంధిత అధికారులు అందరి దగ్గర నుండి కూడా ఆ విగ్రహ నిర్మాణానికి అవసరమైనటువంటి అన్ని అనుమతులు మేము పొందటం జరిగింది. మున్సిపల్ కమిషనర్ వారి దగ్గర నుంచి కౌన్సిల్ తీర్మానం ఆమోదంతో మరి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారి దగ్గర నుంచి, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారి దగ్గర నుంచి, అట్లానే రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్ వారి దగ్గర నుంచి, అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుండి, ఉడా వారి దగ్గర నుండి, మరి పంచాయతీరాజ్ వారి దగ్గర నుండి అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి కూడా మేము ఆర్డర్ పొందడం జరిగింది. 91లో చుండూరు ఇన్సిడెంట్ జరిగినప్పుడు రామ్విలాస్ పాస్వాన్ గారు వచ్చినప్పుడు అప్పుడే దీనికి అంకురార్పణ జరిగింది. ఇట్లా ఈ విధంగా కలెక్టర్ పోలా భాస్కర్ గారు ఉన్నారు, తర్వాత డి వరప్రసాద్ గారు, మరి అట్లా వెంకటేశన్ గారు, విష్ణు గారు, చాలామంది కలెక్టర్స్ ఉన్నారు. ఈ విగ్రహానికి శంకుస్థాపన చేసినటువంటి వ్యక్తి మరి R&B చీఫ్ ఇంజనీర్ మండూరు రామారావు గారు ఆయన దాన్ని శంకుస్థాపన చేశారు. చట్టబద్ధంగా, శాసనబద్ధంగా దీన్ని నిర్మించాలనేటువంటి ఉద్దేశంతో మేము అన్ని పరిమితులు వీళ్ళందరినీ సమీకరించి వీళ్ళందరి యొక్క సహాయ సహకారాలతో అది నిర్మాణం చేపట్టింది. ఒక అంబేద్కర్ విగ్రహం నిలుపుకోవటానికి ఇన్ని అవస్థల, ఇన్ని దౌర్జన్యాల, ఇంత దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదు. తగిన సమాధానం చెబుతాం. అంబేద్కర్ విగ్రహ నిర్మాణ కమిటీ అధ్యక్షులు కోడూరు బాబు, పిల్లి వాసు, కారమంచి రవికుమార్, గడ్డేటి సుందర్, సునీల్, బేతాళ ప్రభాకర్, అక్కిదాస్ కిరణ్ కుమార్, కనపత్తి అబ్రహం లింకన్, ఎండపాటి అశోక్ కుమార్, తమనం భూషణం, బొనిగల ప్రదీప్, కారమంచి సునీల్, సందీప్, గోళ్ల నాగరాజు తదితరులు పాల్గొన్నారు. 91లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ఏర్పాటు చేయడానికి కార్యక్రమాలు చేసాం. ఆయన వర్ధంతికి, పుట్టినరోజుకి కలెక్టరు, జడ్జీలు, పోలీసులు అందరూ వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. తర్వాత దీని వెనక ఒక 20 మంది ఐపీఎస్ ఆఫీసర్లు పనిచేశారు. మాకు సహాయం ఏం చేయాలా, మీరు ఎట్లా ఉండాలా, ఎవరి దగ్గరికి వెళ్ళాలా, ఏంటి ఇవన్నీ చేశారు. వాటన్నిటి తిరిగి 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 రాత్రులు అనుకున్న పగళ్ళు అనుకోకుండా ప్రతి కాగితం లేకుండా నైట్ పెట్టేస్తారు, అవి పెట్టేస్తారంటే కూడా
ప్రతిదీ కాగితం ఉంటేనే మేము అక్కడ బొమ్మ పెడతామని చెప్పి మీరు అక్కడ బొమ్మ పెట్టుకోమని చెప్పారు. పట్టణంలో జరుగుతున్న ధనుర్మాస మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శ్రీ శరణాగతి గోష్ఠి ట్రస్ట్ ఆధ్వర్యంలో నరేంద్ర రామానుజ దాసస్వామి ప్రత్యక్ష పరివేషణలో జరుగుతున్న ఈ వేడుకలలో భాగంగా గోదాదేవి 24వ పాసురాన్ని ద్రవిడ భాషల్లో స్తుతించారు. అదేవిధంగా శ్రీ పుష్పయాగం విశేషంగా జరిపారు. మహిళలు పుష్పాలతో నింపిన బుట్టలను శిరస్సుపై పెట్టుకుని భగవత్ రామానుజులను పూల పల్లకీపై అలంకరించి భక్తి శ్రద్ధలతో స్వామివారిని ఊరేగించారు. ఈ సందర్భంగా అన్నప్రసాద వితరణ చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అత్యంత వైభవంగా జరుగుతుండటానికి కార్యక్రమంలో చూడండి వేద ఘోష అటువంటి మహకి ఈ శరణాగతి గోష్ఠి ₹1,00,000 సుమారుగా 11 సంవత్సరాలుగా ధనుర్మాస వ్రత మహోత్సవాలు జరుగుతున్నాయి. శ్రీమత్ పరమహంస పరివిరాజకాచార్య శ్రీ 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 త్రిదండి చినజీర స్వామి వారి మంగళాశాసనంతో శరణాగతి గోష్ఠి యొక్క ఆధ్వర్యంలో అద్భుతంగా ఈ ధనుర్మాస కార్యక్రమాలు జరుగుతున్నాయి. మా గురువుగారు సీతారామానుజాచార్య స్వామి వారి యొక్క పర్యవేక్షణలో కూడా జరుగుతున్నాయి. ఈ ధనుర్మాస వ్రత మహోత్సవాల్లో మనందరికీ కూడా గోదాదేవి అందరినీ కలిసి ఉండమని చెప్పింది. మనందరం ఒకటే కుటుంబం, వసుదైక కుటుంబం. మన కుటుంబంలో మన మధ్య ప్రేమ తప్ప, అనురాగం తప్ప, దయా వాత్సల్యం తప్ప ద్వేషము కానీ, అహంకారం కానీ, అసూయ కానీ ఉండకుండా మన తల్లిదండ్రుల దగ్గరికి మనం ప్రేమగా వెళితే వాళ్ళు ఆనందపడతారు. అలా ఆనందపడేటట్లుగా గోదాదేవి అందరినీ, విశ్వంలో ఉన్నటువంటి అన్ని జీవుల్ని కూడా భగవంతుడి దగ్గరికి తోడ్కుని వెళ్ళి భగవంతుడి దగ్గర ఆనందాన్ని అనుభవించింది. అలా ఆనందాన్ని అనుభవిస్తూ మాకు ఇలాంటి జన్మ ప్రసాదించిన భగవంతుడా నీకు మంగళమని వాళ్ళ రోజున ఒక అద్భుతమైనటువంటి మంగళాశాసనం చేసింది గోదాదేవి. అండ్రి యువళహం అళిందాయ్ అడిపోతి అంటూ ఒక అద్భుతమైనటువంటి గానాన్ని మంగళాశాసనాన్ని చేసింది భగవంతుడికి గోదాదేవి. ఎల్లుండి జరిగేటువంటి వైకుంఠ ఏకాదశి అత్యంత అద్భుతంగా జరుగుతుంది శరణాగతి గోష్ఠిలో. భగవంతుడు వైకుంఠ ద్వారములో నుండి వేంచేస్తూ ఉన్నప్పుడు ఈ జీవులందరినీ తీసుకుని తాము వైకుంఠంలోకి అడుగు పెడుతూ ఉంటారు. అలాంటి ఉత్సవం రేపు జరిగేటువంటి 10వ తారీఖు రోజు జరుగుతుంది. మరలా 11వ తారీఖు కోడారై మహోత్సవం. మనం చేసేటువంటి కార్యక్రమానికి ప్రధానమైనటువంటి ఉత్సవం కోడారై మహోత్సవం. ఆ కోడారై మహోత్సవాన్ని రేపు అనగా 11 శనివారవ తారీఖున ఉదయం 10 గంటల దగ్గర నుంచి కోడారై మహోత్సవం ఆరంభమవుతూ ఉంటుంది. పుష్పార్చన అడిపోర్తి ఉత్సవం అనేటప్పటికీ స్వామి యొక్క అనేప్పటికీ అమ్మవారు స్వామివారి దగ్గర చేరేది జీవాత్మ పరమాత్మ. జీవాత్మ అంటే 25, 26 తత్వం పరమాత్మ. ఈ 2 తత్వాలు ఇల్లుని కలుస్తాయి. కలిసిన తర్వాత ఈ 2 తత్వాలు అనుభవించేది కూడారే పాయసాన్ని అనుభవిస్తారు. అంటే స్వామి అమ్మ కలిసి అందరు కూడారై వెళ్ళం శ్రీ గోవింద ఉందన్నై పాడి పరేగుండు యాంపరి సమ్మానం నాడు పొగడం పరిసానందాగా సూడకమే తోలుబడియే తోడే చెవుపువే పాడకమే అన్నం పలకడం యామణము ఆడ ఇడుపు అది పిన్నే పారుసోర్ మూడు నెయ్యిపోయేది ముడంకై వడివార కుడుకుతుంది. అంటే అమ్మవారు స్వామివారు ఆ రోజు ఈ కూడారై పాసన అనుభవించి అందరూ చక్కగా భోగ్యంగా ఆరగిస్తారు. జీవ పరమాత్మలు జీవుడు పరమాత్మ ఆ రోజు కలిసి ఉంటాయి. తర్వాత కలిసిన తర్వాత ఎప్పటికీ 13వ తారీఖున గోదా కళ్యాణం. అమ్మవారి 30 రోజులు వ్రతం చేసి అమ్మవారిని రంగనాథ స్వామి పొందుతుంది వ్రతం వటపత్ర. విద్యుత్ బిల్లులపై అదనపు ఛార్జీల పేరిట ప్రజలపై మోపుతున్న భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. ఈ మేరకు తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ చందు సాంబశివుడు ఆధ్వర్యంలో చెంచుపేట విద్యుత్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. అధికారంలోకి రాకముందు కల్లబుల్లి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఫిక్స్డ్ ఛార్జీలు, ఎలక్ట్రిసిటీ డ్యూటీ, సర్ ఛార్జీ, ట్రూ యాప్ ఛార్జీల రూపంలో 2 రెట్లు అధికంగా ఛార్జీలను వసూలు చేయడం,
సామాన్య మధ్యతరగతి ప్రజలకు పెనుభారంగా మారిందని తక్షణమే వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జాతీయ కాంగ్రెస్ ఇచ్చిన పిలుపు మేరకు నిరసన చేపట్టినట్లు తెలిపారు. అనంతరం విద్యుత్ చిరంజీవికి వినతిపత్రం అందజేశారు. ఇక్కడ అక్టోబర్లో వచ్చినటువంటి దానికి ఇప్పుడు ఈ జనవరిలో వచ్చిన దానికి ముఖ్యంగా ఏంటంటే పైకి పెంచినట్టు కాకపోయినా కానీ ట్రూ అప్ ఛార్జెస్ కింద అక్టోబర్లో 8/24 కిందే 27/30 ట్రూ అప్ 27/36 8/24 2 వేసారు. అదే జనవరికి వచ్చేసరికి ట్రూ అప్ ఛార్జెస్ 30/36 ఈ FPPCA ఛార్జెస్ 4/22 4/23 11/24. ఇప్పుడు మామూలుగా కన్జ్యూమర్ ఛార్జ్ కమర్షియల్గా వేసుకున్న 25,13కి వచ్చేసరికి చివరికి వచ్చేసరికి 32,99. అదే ఇంకోసారి చూడండి, ఇందులో ఇంకోసారి ఇది కూడా ఇక్కడ 2,700 కాలితే ఇన్ని ఎనర్జీ ఛార్జెస్ యూనిట్లు నాకు సోలార్ ఉందండి. ఓన్లీ ఎగ్జాంపుల్ చెప్తాను, టు బేర్ ఇట్ ఇన్ జనరల్ ఉంటే 20 ఎనర్జీ ఛార్జెస్ 2,500 అయితే మొత్తం వచ్చాక 4,500, ఆల్మోస్ట్ డబల్. కార్యక్రమంలో తెనాలి మండల ప్రెసిడెంట్ కర్లపూడి బుల్లయ్య, ఓబీసీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గుర్రపు ద్వారకా శ్రీనివాస్, పెనుకొండ శివకుమార్, భీమా రమేష్, టి శివనారాయణ, రాయప్ప, శంకర్రావు, వీరస్వామి, శ్రీను, అన్న స్టీవెన్ బాబు, మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఈఆర్సీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషను కొన్ని సలహాలు సంప్రదింపుల కోసం అంతా రాష్ట్రం మొత్తం నడుస్తుంది, ఇవాళ నిన్న రేపు కూడా. అందులో భాగంగాను తర్వాత మా సామాన్యుడి మీద పడేటువంటి విద్యుత్ శక్తి భారాన్ని గురించి మేము ఈ రోజున జాతీయ కాంగ్రెస్ పార్టీ తరఫున మా తెనాలి నియోజకవర్గం తరఫున గారికి డివిజనల్ ఇంజనీర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు వైసీపీ గవర్నమెంట్లో కరెంటు చాలా పెంచారు అని చెప్పి చాలా రకంగా ఆందోళన చేయడం జరిగింది. అప్పుడున్న ప్రతిపక్షాలైన తెలుగుదేశం, జనసేన, ఇప్పుడున్న అధికార పక్షంలో ఉండాలి బీజేపీ. అప్పుడు ఉన్నదానికంటే వీళ్ళు తగ్గించాల్సింది పోయి ఇప్పుడు పెంచారు. విద్యుత్ శక్తి మీద వచ్చేటువంటి బిల్లు ఆల్మోస్ట్ డబల్ అయ్యింది. రేట్ అట్టాగే అంటున్నారు యూనిట్ అని. అందులో ఫిక్స్డ్ ఛార్జెస్, ఎలక్ట్రిసిటీ డ్యూటీ, సర్ఛార్జీ, ట్రూప్ ఛార్జీలు కూడా 3 రకాలు, 4/22, 4/23, 11/24 అని 3 రకాలు కలిపి అనుకున్న దానికంటే డబల్ అవుతుంది. మేము డిమాండ్ చేసేది ముఖ్యంగా 3. ఈ ట్రూప్ ఛార్జెస్లన్నీ విత్డ్రా చేయండి, ఉపసంహరించుకోండి. 25, 26కి ఏ రకమైనటువంటి ఛార్జీలు పెంచొద్దు. 3వది, మీరే అమెరికా వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి జగన్ గారికి 1,750 కోట్లు 2,000 కోట్లు లంచం తీసుకున్నాడు అదాని ఒప్పందంతో అని చెప్పేసి అమెరికా ఇన్వెస్టిగేషన్ సంస్థ నిర్ధారించిందని చెప్తున్నారో, ఆ రకంగా ఎప్పుడైతే మీరు కన్విన్స్ అయినప్పుడు వైసీపీ దాని మీద జగన్ గారు డబ్బులు తీసుకున్నారు అదాని ఇదని కన్విన్స్ అయినప్పుడు ఆ ఒప్పందాన్ని మీరు ఎందుకు రద్దు చేయరు? ప్రజలకు బాధ్యులా, మీరు మోడీ గారికి బాధ్యులా అని చెప్పేసి మేము క్వశ్చన్ చేస్తున్నాం. దాన్ని ఇమీడియట్గా మీకు చిత్తశుద్ధి, ధైర్యం, దమ్ము ఉంటే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఎవరైనా కానీ ఇమీడియట్గా అదాని ఒప్పందాన్ని రద్దు చేయండి, తద్వారా ప్రజలకు ఉపయోగపడండి అని చెప్తున్నాను. మొక్కజొన్న వేస్తున్నారు. ఈ మొక్కజొన్నలో తడులు పెట్టాల్సిన అవసరం వస్తుంది. దీనికి కూడా ఒక్కొక్కసారి నీరు తక్కువైనా కానీ ఇక్కడ బోర్లేసి అక్కడ కనుక మీరు సోలార్ ఇచ్చేసి వ్యవసాయదారులకు సబ్సిడీ ఇచ్చేసి ఫ్రీగా ఇవ్వండి. అప్పుడు చాలా వరకు నారుమల్లకు కానీ చిన్న కమతాలతో కూరగాయలు పండించుకునే వాళ్ళకి కానీ మొక్కజొన్న కానీ చాలా వరకు ఉపయోగం ఉంటుందని చెప్పేసి మనం చేస్తూ డిమాండ్ చేసేది అంటే ఇక్కడ వ్యవసాయదారులకు కూడా సోలార్ ఫ్రీగా ఇవ్వండి అని చెప్తున్నాం. సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందాలు, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడరాదని తెనాలి డీఎస్పీ జనార్దన్ రావు తెలిపారు. ఇటువంటి కార్యక్రమాలు చట్టవిరుద్ధమని, ఎవరైనా ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఒకసారి కేసు నమోదైతే ప్రతి సంవత్సరం బైండ్ ఓవర్ చేయడం జరుగుతుందని డీఎస్పీ జనార్దన్ రావు హెచ్చరించారు. తెనాలిలో సంక్రాంతి జరుపుకునే అందరికీ కూడా ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, కోడి పందాలు, పేకాట జోలికి పోకండి. అవి మేము అఫిషియల్గా హైకోర్టు వారు ఎవరికి అలౌ చేయట్లేదు. మీరు నమ్మి మోసపోవద్దు. వెళ్ళి తెలియని సంక్రాంతి కదా కోడి పందాలు చూడాలి, పేకాటలు పాల్గొనాలనే అత్యుత్సాహంతో వెళ్ళి ఇబ్బందులు పడతారు, దొరికితే కేసులు పెడతారు. ప్రతి సంవత్సరం ఈ పండుగ సందర్భంలో ఒక సంవత్సరం కేసు మీ మీద రిజిస్టర్ అయితే ప్రతి సంవత్సరం మిమ్మల్ని బైండ్ ఓవర్ చేయడం జరుగుతూ ఉంటుంది.
కాబట్టి ఎవరు కూడా ఇటువంటి అసాంఘిక కార్యక్రమాల్లో పాల్గొని మీరు ఇబ్బంది పడకుండా ఉండాలని ఈ పత్రికాముఖంగా మీ అందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. సంక్రాంతి పండుగ సెలవులకు ఊరు ప్రయాణాలు చేసేవారు LHMS సేవలను వినియోగించుకోవాలని తెనాలి DSP జనార్దన్ రావు తెలిపారు. పండుగ సందర్భంగా ఊరు ప్రయాణాలు చేసేవారు ముందుగా పోలీసులకు తెలియపరిచినట్లయితే వారి యొక్క ఇళ్లలో LHMS కెమెరా ఏర్పాటు చేసి ఎటువంటి దొంగతనాలు జరగకుండా నిరంతర గస్తీ ఏర్పాటు చేయడం జరుగుతుందని DSP జనార్దన్ రావు తెలిపారు. అదేవిధంగా ప్రయాణాలు చేసే సమయంలో ఎక్కువ మొత్తంలో నగదు, బంగారం, వెండి ఆభరణాలను తీసుకువెళ్లరాదని ఆయన సూచించారు. తెనాలి పట్టణ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి సందర్భంగా మీరు మీ తల్లిదండ్రుల ఇంటికి కానీ బంధువుల ఇంటికి కానీ వెళ్ళినట్లయితే మీ ఇళ్లలో విలువైన ఆభరణాలు కానీ క్యాష్ కానీ ఉంచకండి. మీ బంగారం కానీ వెండి కానీ క్యాష్ కానీ బ్యాంక్ లాకర్లో డిపాజిట్ చేసుకోండి. లేదా మీరు సంక్రాంతికి ఊరు వెళ్ళినప్పుడు తెనాలి పోలీసులకి తెలియపరిచినట్లయితే మీకు లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అంటే మీ ఇళ్ల వద్ద కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతరం నిఘా పర్యవేక్షణలో మీ ఇంటిని తెనాలి పోలీసు వారు ఎల్లవేళ గమనిస్తూ ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు మీ పండగని హ్యాపీగా చేసుకొని నిర్భయంగా వెళ్ళి రావచ్చు. మీరందరూ కూడా లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ మీరు వెళ్తే మీరు వాడుకోండి, ఎవరు వెళ్తే వాళ్ళకి సజెస్ట్ చేయండి. తెనాలి పోలీసు ఏ పోలీస్ స్టేషన్ ఫోన్ చేసినా, కంట్రోల్ రూమ్ పోలీస్ ఫోన్ చేసి మీ అడ్రస్ చెప్పినా ఇమీడియట్గా స్పందించి మేము మా సొంత కెమెరాలు తీసుకొచ్చి మీ ఇంటికి అమర్చి మీ ఇంటి భద్రత మేము చూసుకుంటాం. మీరు పండగ తర్వాత ఊరు నుండి తిరిగి వచ్చిన తర్వాత మాకు డ్యామేజ్ అయ్యింది, మా వస్తువులు పోయినాయని వచ్చితే ఏమీ చేయలేని పరిస్థితి ఉంటుంది. అదే మీరు ముందుగా మాకు చెప్పి వెళ్తే మేము మీ ఇంటిని పరిరక్షిస్తాము. జనంలోకి వెళ్ళడు, ప్రజా సమస్యలు తెలుసుకోడు. తాడేపల్లి ప్యాలెస్ టు బెంగళూరుకు పరిమితం. దారుణ ఓటమిని చవిచూసిన మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరు మారలేదంటూ ఇటు ప్రజల నుండి అటు రాజకీయ నాయకుల నుండి పలు విమర్శలు వినిపిస్తున్నాయి. తన 5 ఏళ్ల పాలనలో ఏనాడు ప్రజా సమస్యలను పట్టించుకొని జగన్ కూటమి ప్రభుత్వం వచ్చిన అనతి కాలంలోనే ప్రజల సమస్యలను పట్టించుకోవటం లేదని, సంక్షేమం అభివృద్ధి గాలికి వదిలేసిందని మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని, అసలు ప్రజల మధ్యకు రాని జగన్కు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమం ఎలా కనపడుతుందని, ఇంటికే పరిమితమైన జగన్ ప్రభుత్వంపై దుష్ప్రచారం మానుకోవాలని ప్రజలు, రాజకీయవేత్తలు వాపోతున్నారు. గుంతలు పడిన రోడ్లు మరమ్మతులు కానీ, కొత్త రోడ్లు వేయటం కానీ, కనీసం తట్టెడు మట్టి వేసి గుంటలు పోడ్చలేని జగన్కు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే చేపట్టిన రోడ్ల నిర్మాణాలు కనపడటం లేదా అంటూ ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీలు, సంక్షేమం అమలు అనేవి జగన్కి కనపడకపోవడం బాధాకరం అంటున్నారు. ప్రతిపక్ష నాయకుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూర్తిగా విఫలం చెందడమే కాక తన సొంత పార్టీ నేతలను కూడా చక్కదిద్దుకోలేకపోతున్నారని విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి జరుగుతున్న అభివృద్ధిని చూడాలని, ఈ విధంగా వ్యవహరిస్తే ఇప్పుడు వచ్చిన 11 సీట్లు కూడా భవిష్యత్తులో కష్టమేనని పేర్కొన్నారు. మన మాజీ ముఖ్యమంత్రి జగన్ మాట్లాడే మాటలు చూస్తుంటే ఆంధ్ర ప్రజానికం మొత్తం నవ్వుకుంటున్నారు. ఏమి సంక్షేమ పథకాలు జరగట్లేదు, రాష్ట్రం అభివృద్ధి జరగట్లేదు అని అతను మాట్లాడటం చూస్తుంటే చాలా విడ్డూరంగా ఉంది. అతను అసెంబ్లీకే రాడు, మరి ఇంకా ఎమ్మెల్యేగా ఎందుకు గెలిచాడో ఆ పులివెందల ప్రజలు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంది. సంక్షేమ పథకాలు ఏ రకంగా జరుగుతున్నాయి అనేది నీ దగ్గర తొత్తులుగా పనిచేసిన మంత్రులను కానీ ఎమ్మెల్యేలను కానీ అడిగి తెలుసుకో. వారు కూడా కళ్ళు మూసుకునే ఉన్నారు, వారికి తెలియకపోవచ్చు. కాకపోతే అధికారులు ఉన్నారు, అధికారులనైనా నువ్వు అడిగి తెలుసుకుంటే చాలా మంచిది. ఈరోజు సంక్షేమ పథకాలు నువ్వు ఉన్నప్పుడు సంవత్సరానికి 200 కాడికి పెంచిన పెన్షన్ నువ్వు దిగేటప్పటికి 3000 చేసావు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు 4000 పెన్షన్ చేసి పాత 3 నెలల బకాయిలు కూడా ఆయన ఒకే రోజు ఇచ్చిన సందర్భాలు. అదే ఏ రోజన్నా నువ్వు ఆ రకంగా సంక్షేమ పథకాలు ఇచ్చావా? టిట్కో ఇళ్ళు మళ్ళీ వర్క్ మిగినవుతుంది. వాటిల్లో పూర్తయిన టిట్కో ఇళ్లలో దాని లబ్ధిదారులని చేర్చడం, వాళ్ళు చాలా సంతోషంగా ఈరోజు ఆ ఇళ్లలో జీవించటం జరుగుతుంది. టిట్కో ఇళ్ళలో ఆక్యుపై చేసిన లబ్ధిదారుని అడుగు, ఆ టిట్కో ఇళ్ళు ఎంత బాగుందనేది. నీవు పరిపాలించిన 5 సంవత్సరాల్లో ఏ రోజన్నా ఆ టిట్కో ఇళ్ళను పూర్తి చేయడం కానీ
ఆ టిట్కోయిల్ జోలికి వెళ్ళిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన 6 నెలల్లో ప్రధానమంత్రి మోడీ గారిని కలిసి రాష్ట్రాభివృద్ధి గురించి మాట్లాడటం జరిగింది. కింద రోడ్లు బాగోలేదు, అవి బాగోలేదు, ఇవి బాగోలేదు అని అంటున్నావు. నీ ప్రభుత్వంలో రోడ్లు బాగోకే నువ్వు హెలికాప్టర్లో తిరగటం అలవాటు చేసుకున్నావు. ఈ రోజు కూడా అట్లాగే చేసుకున్నావు. ఇప్పుడు వచ్చి తిరుగు, రోడ్లు ఎంత బాగుండాయో తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారికి మరి గత 5 ఏళ్ల ప్రభుత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాపం ఎప్పుడు చూసినా కూడా హెలికాప్టర్లో ప్రయాణిస్తూ ఉన్నాడు అనమాట. ప్రతిసారి కూడాను తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఎక్కడ ఏ కడప ఇడుపులపై వెళ్ళాలన్నా హెలికాప్టర్లో వెళ్తాడు, పక్కన ఉన్న తెనాలికి రావాలన్నా హెలికాప్టర్లో వస్తాడు. సో అందువల్ల ఇక్కడ రోడ్ల మీద జరిగేది ఏంటనేది ఆయనకు తెలియలేదు. ఈ రోజు కూడా పాపం ఎలక్షన్ అయిపోయిన తర్వాత 11 వచ్చినాయి కదా, ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి మొండికేశాడు కదా చిన్నపిల్లలాగా ఏమన్నారు. కాబట్టి ఏం చేస్తున్నాడంటే తాడేపల్లి ప్యాలెస్ నుంచి బెంగళూరుకి, బెంగళూరు నుంచి బెంగళూరు ప్యాలెస్ నుంచి తాడేపల్లి ప్యాలెస్కి ఫ్లైట్లో వస్తున్నాడు కదా, రోడ్డు మీద జరిగే తెలియట్లా. సో జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీద ప్రయాణించు, కార్లు ఉన్నాయిగా, కార్ స్కాముల్లో దొరికిపోతావులే కానీ రేపు పొద్దున ఎప్పుడప్పుడు కారుల్లో ప్రయాణించు. సో రోడ్లు వేసామా లేదా, ఈ 6 నెలల ప్రభుత్వంలో టీడీపీ ప్రభుత్వంలో 6 నెలల్లో ఎన్ని రోడ్లు వేశారు, ఎంత అభివృద్ధి జరుగుతుంది, ఏమేమి జరుగుతున్నాయి, ఏమేమి సంక్షేమ పథకాలు జరుగుతున్నాయి, ప్రజల స్పందన ఎలా ఉందో ఒకసారి రోడ్డు మీదకి వచ్చి చూడు. ప్రస్తుత పరిస్థితుల్లో మరి ప్రతిపక్ష పార్టీ హోదాతో మరి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ అధినేతగా ఉండి మరి ప్రభుత్వం చేస్తున్న నిర్ణయాలు, విధానాల్లో రాష్ట్ర ప్రజల యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉందని క్షేత్రస్థాయిలో పర్యటించడం కానీ, క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొన్న సమస్యల్ని ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఆయన రాష్ట్రం మొత్తం కూడా ఎక్కడా కూడా ప్రదర్శించడం కానీ, తిరగడం, ప్రజల్లో వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఆ ప్రతిపక్ష పాత్ర పోషించట్లేదు, ప్రతిపక్ష పాత్రలో కూడా విఫలమయ్యారనేది అనిపిస్తూ ఉంది. మరి నిన్న వరదలు వచ్చి రైతులు మరి ఆ గిట్టుబాటు ధర లేదని కానీ, దిగుబడి కూడా రాలేదు. గతంలో దిగుబడి పెరిగింది, ధరలు ఉన్నాయని మీరే చెప్తున్నారు. మరి ఆ విధంగా రైతుల దగ్గరికి వచ్చి వాళ్ళని పరామర్శించడం చేయలేదు. మరి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, చిన్న పరిశ్రమలు, పెద్ద పరిశ్రమలు, ఈ కరెంటు పెరిగిందని అంటున్నారు. మరి అక్కడ ఉపాధి పొందే ఉద్యోగులు వాళ్ళ యొక్క పరిస్థితులు ఈ విద్యుత్ ఛార్జీల మీద పెరిగినాయి అని చెప్పి ప్రచారాలు, ఆర్భాటాలకే పరిమితంగా క్షేత్రస్థాయిలో ప్రతిపక్ష పార్టీ పాత్ర ఎక్కడనూ పోషించడం లేదు. రాజకీయాలు వాళ్ళ యొక్క స్వలాభం కోసం మాత్రమే ఈ ఆరోపణలకి, ప్రచారోపణలకి పరిమితం అవుతున్నాయి కానీ ప్రజలు నిజంగా ఎదుర్కొంటున్న సమస్యల మీద దృష్టి పెట్టట్లేదనేది ప్రస్తుతం కనిపిస్తూ ఉన్న వాతావరణం. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా సరే నిన్న గడిచిపోయిన ఈ 6 నెలల కాలం నుంచి చూసుకొని ప్రభుత్వం ఏ విధంగా లోటుపాట్లు ఉన్నాయో వాటన్నిటిని ఎత్తి చూపే దాంట్లో పూర్తిగా విఫలమయ్యారనేది అర్థమవుతూ ఉంది. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్థం ఏపీఎస్ఆర్టీసీ తెనాలి డిపో ద్వారా ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ రాజశేఖర్ తెలిపారు. బెంగళూరు, హైదరాబాద్, విశాఖ తదితర ప్రాంతాల నుండి డౌన్ సర్వీసుల ద్వారా సాధారణ ఛార్జీలను వసూలు చేయడం జరుగుతుందని తెలిపారు. అలాగే ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కూడా ఉందని ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ సంక్రాంతి సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ తెనాలి డిపో వారు ప్రజలకు మెరుగైన సేవ అందించాలనే దృక్పథంతో హైదరాబాద్ నుంచి ఆల్రెడీ రేపటి నుంచి స్పెషల్ సర్వీసులు సాధారణ ఛార్జీలతో నడపడం జరుగుతూ ఉంది. అదేవిధంగా బెంగళూరు నుంచి కానీ, అదేవిధంగా విశాఖపట్నం నుంచి కానీ ప్రయాణికులు కోరిన చోటు నుండి తెనాలి రావడానికి ఏపీఎస్ఆర్టీసీ తెనాలి డిపో వారు చాలా సాధారణ ఛార్జీలతో నడపబడుతుంది. ఈ అవకాశాన్ని ప్రయాణికులందరూ వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా సంక్రాంతి తర్వాత 14వ తారీఖు నుంచి కూడా తెనాలి డిపో నుంచి ఏసీ బస్సులు కానీ, అదేవిధంగా సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్ స్పెషల్ బస్సులు హైదరాబాద్కి ప్రత్యేకంగా సాధారణ ఛార్జీలతో నడపబడుతుంది. బాపట్ల జిల్లా వేమూరు మండలం జంపని గ్రామంలో చరిత్ర ప్రసిద్ధిగాంచిన చోళ రాజులకు పూర్వం నాటి శ్రీ చెన్నకేశవుల ఆలయంలో వార్షిక వైకుంఠ ఏకాదశి ఉత్సవానికి ఆలయాన్ని ముస్తాబు చేస్తున్నారు. శుక్రవారం వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తెల్లవారుజామున చెన్నకేశవ స్వామి వారికి, గోదా అమ్మవారికి సుప్రభాత సేవానంతరం
ధనుర్మాస పూజ తిరుప్పావై పట్టణం నిర్వహించనున్నట్లు అర్చకులు శ్రీనివాసమూర్తి తెలిపారు. 4 గంటలకు గోపూజ, ఉత్తర ద్వార పూజ అనంతరం శ్రీ భూసహితుడైన శ్రీ చెన్నకేశవ స్వామివారి ఉత్సవ మూర్తులను గరుత్మంత వాహనంపై వేంచేసి ఉత్తర ద్వారం నుండి భక్తులకు దర్శనమివ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా ఎంతో పవిత్రమైన ఫలప్రదమైన ఎల్లవేళలా ఓంకారనాద శబ్దం వినిపించే దక్షిణావర్త శంఖం ద్వారా స్వామివారి అర్చన తీర్థ జలాన్ని భక్తులకు వినియోగించడం జరుగుతుందని తెలిపారు. ధనుర్మాస పర్వదినాల్లో వైకుంఠ ఏకాదశి పర్వదినం రావడం వలన ఈ సందర్భంగా తిరుప్పావై గోష్ఠి నిర్వహించే వైకుంఠ ఏకాదశి విశిష్టతను భక్తులకు వివరించడం జరుగుతుందని తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు క్యూ లైన్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. మండలంలోని పెరవలి కేశవ మాధవ ఆలయం, చావలిలోని వేణుగోపాలస్వామి ఆలయం, వేమూరులోని వేణుకేశవ వేణుగోపాలస్వామి ఆలయాలలో వార్షిక ఉత్సవాలు నిర్వహించనున్నట్లు అర్చకులు తెలిపారు. శ్రీ చెన్నకేశవ స్వామి వారి యొక్క దేవస్థానంలో ఈ ఏడాది వైకుంఠ ఏకాదశి పర్వదినం అనగా 10వ తేదీ శుక్రవారం వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని తెల్లవారుజామున సుప్రభాత సేవ అనంతరం తిరుప్పావై పట్టణం స్వామివారికి గోదామ్మవారికి విశేష అర్చనాది కైంకర్యాదులు, తదుపరి గోపూజ, ఉత్తర ద్వార పూజ అనంతరం శ్రీభూసహితుడైనటువంటి శ్రీ చెన్నకేశవ స్వామి వారి యొక్క ఉత్సవమూర్తులను గరుత్మత్ వాహనంపై వేంచేపు చేసి భక్తులందరికీ కూడా ఈ ఉత్తర ద్వారం నుండి దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఏకాదశి వ్రత మహత్యంలో తెలియజేసినట్టుగా అన్ని ఏకాదశుల్లోకి కూడా వైకుంఠ ఏకాదశి ఎంతో ప్రాశస్త్యం చెందినటువంటిది. ఆ రోజున కనుక శ్రీమన్నారాయణుణ్ణి లక్ష్మీ సమేతుడిగా ఉత్తర ద్వారం నుండి దర్శనం చేసుకునేట్టయితే సకలమైనటువంటి కోరికలను తీరుస్తాడట. అలాగే వైకుంఠ ప్రాప్తిని కూడా కలిగింపజేస్తాడట. అటువంటి వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున ప్రతి ఒక్కరూ కూడా స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకుని ఆ స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా మనవి చేస్తూ, ఈ సందర్భంగా అకార ఉకార మకారాలతో కూడినటువంటి ఓం అనేటువంటి శబ్దం వస్తూ ఉన్నటువంటి దక్షిణావర్త శంఖం, ఎంతో పవిత్రమైనటువంటి ఆ శంఖ తీర్థ జలాన్ని భక్తులందరికీ కూడా వినియోగించడం జరుగుతుంది. తెనాలిలో మంగళవారం రాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. మున్సిపల్ అధికారుల అనుమతి తీసుకోకుండా పట్టణ రజక చెరువు కోడలిలో ఇప్పటికే నిర్మించిన దిమ్మపై కొందరు అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసి దిమ్మకు ప్లాస్టింగ్ పనులు చేస్తున్నారు. సమాచారం తెలిసిన పోలీసు, మున్సిపల్ అధికారులు అక్కడికి చేరుకొని విగ్రహ ఏర్పాటుకు అనుమతి తీసుకున్నారా అని నిర్వాహకులను ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తెనాలిలోని అంబేద్కర్ గారి స్టాచ్యూ 91లో 14 మంది ప్రాణాలు పోగొట్టుకున్న ఆ స్ఫూర్తితో రామ్ విలాస్ పాస్వాన్ గారు ఇక్కడ శంకుస్థాపన చేశారు. తర్వాత కొన్ని దుష్టశక్తులు ఎవరింట్లో విగ్రహం పెడతలా, అంబేద్కర్ గారు విగ్రహం పెడుతుంటే కొన్ని దుష్టశక్తులు కోర్టుకు వెళ్ళాయి. కోర్టు గౌరవ సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషన్ రాసిన అంబేద్కర్ గారు అంటే అందరికి ఇష్టం కాబట్టి కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీకి పర్మిషన్స్ ఇవ్వండి అని స్పష్టమైన ఆర్డర్స్ ఇస్తే గుంటూరు కలెక్టర్ గారు విగ్రహాన్ని కట్టుకోండి, రోడ్డు డివైడింగ్ చేయండి అవసరమైతే అని ప్రొసీడింగ్స్ ఇచ్చాడు. పార్లమెంటు స్నేహంతో వృద్ధించాలని మేము దీన్ని చేసాము. కరోనా వలన ఇది కొంత పెండింగ్ పడింది, డబ్బులు లేక. ఈరోజు 60 లక్షల ఎస్టిమేషన్ ఈ విగ్రహం. ఒకటే అడుగుతున్నానండి అధికారులకు కానీ, ఎవడో ఫోన్ చేస్తే వచ్చిన అధికారులకు కానీ, లేకపోతే పాలకులకు కానీ, తెనాలిలో గల్లీకి ఒక విగ్రహం పెట్టారు, పర్మిషన్లు ఉన్నాయా? ఎన్టీఆర్ విగ్రహాలు, వైఎస్ఆర్ విగ్రహాలు, ధర్మారావు గారి విగ్రహాలు, మనిషికి ఒక విగ్రహాలు పెట్టుకున్నారు. పోలీస్ ఆఫీసర్ విగ్రహాలు, పర్మిషన్స్ ఉన్నాయా? ఈ విగ్రహానికి కోర్టు ఆర్డర్ ఉన్నది, కలెక్టర్ ప్రొసీడింగ్స్ ఉన్నాయి. కోర్టు ఆర్డరు, కలెక్టర్ ప్రొసీడింగ్స్, మున్సిపల్ పర్మిషన్ ఉంటే కొత్తగా పర్మిషన్ తీసుకోవాలంట. ఇదేంటో నాకు ఎక్కడ అర్థం కాల. బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం అనేది చాకల్ చెరువు దగ్గర నిర్మాణం చేయడం జరుగుతుంది. గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహం అనేటువంటి నిర్మాణం జరుగుతూ ఉంది. మన దగ్గర క్లియర్ కట్గా ఆ రోజుల్లో రోడ్డు వైండింగ్ చేస్తూ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం పెట్టుకోవచ్చు అని చెప్పేసి కోర్టుకు కూడా వెళ్ళేసేసి, ఆ తర్వాత కోర్టు డైరెక్షన్ ఇస్తే కలెక్టర్ గారి దగ్గర నుంచి తెనాలి మున్సిపాలిటీకి రావడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రాంతంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం అనేది ఎందుకు పెడుతున్నాం, దేనికి పెడుతున్నాం అనేటువంటి జనాలకు తెలియాలి. మెయిన్ పాయింట్ ఏంటంటే
ఇది కారంచేడు, చుండూరు, చెవులూరు, కొల్లిపర, పిప్పర, దొంతాలి, గరగరపల్లు, ఆగిరిపల్లి ఇట్లాగా చుట్టుపక్కల ప్రాంతాల్లో జరిగినటువంటి ఉద్యమాలకు స్ఫూర్తిగా వాళ్ళకి డెడికేట్ చేస్తూ ఎవరైతే దళిత ఉద్యమంలో చనిపోవడం జరిగిందో, ఎవరైతే ఈ దళిత ఉద్యమం కోసం పనిచేశారో, ఎవరైతే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో వాళ్ళ యొక్క జీవితాలను త్యాగాలు చేశారో వాళ్ళ కోసం డెడికేషన్గా ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం అనేటువంటిది ఈ ప్రాంతంలో నిర్మాణం జరుగుతూ ముందుకు వెళ్తా ఉంది. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యుత్ బిల్లులపై అదనపు ఛార్జీల భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన. సంక్రాంతి పండుగ నేపథ్యంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు, డీఎస్పీ జనార్దన్ రావు హెచ్చరిక. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.